ఇకవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గంలో కూడా చర్చించనున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చ జరగనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశ వివరాలు ఏంటి, ఎలా జరగనుంది, ఏమేమి విషయాలు దీంట్లో చర్చించనున్నారు? శ్రీదేవి, ఏదైతే ఏపీ కేబినెట్ భేటీ ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏపీ కేబినెట్ భేటీ అవుతుంది. దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా పీఎం మోడీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించడంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీశైల మల్లేశ్వర స్వామిని కూడా దర్శిస్తున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడైతే రోడ్ షో కూడా, నంద్యాల ఇక్కడ కర్నూలులో అయితే మాత్రం రోడ్ షో కూడా నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. అదేవిధంగా భద్రతకు సంబంధించిన అంశాలు, ఏ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అంశాలు, వీటన్నిటిని కూడా చర్చిస్తారు. ఆ తర్వాత ప్రధానంగా జీఎస్టీకి సంబంధించి, అంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 5% తగ్గించినటువంటి మేర ప్రజెంట్ అయితే మాత్రం జీఎస్టీ మీద పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీఎస్టీ తగ్గింపు, ఆ తగ్గింపు ద్వారా వచ్చేటువంటి లబ్ధి, వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ప్రచార కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశం మీద కూడా పూర్తి క్లారిటీతో ఉన్నటువంటి నేపథ్యం. ప్రధానంగా కూడా రాజధాని నిర్మించాలంటే అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల కోసం అని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి మొన్ననే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఢిల్లీ కూడా పర్యటించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల్లో మరింతగా కూడా పెంచాలని ఆయన కోరినటువంటి నేపథ్యం. దీనికి కేంద్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించింది. ఈ అంశాలతో పాటుగా కూడా మొన్న ఏదైతే కృష్ణా నదికి వరదలు వచ్చినటువంటి సందర్భంలో కృష్ణా పరివాహక ప్రాంతం లోను వచ్చినటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో కూడా ఆ నష్టాన్ని కూడా అంచనా వేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అదే విధంగా కూడా ఇక ప్రభుత్వానికి సంబంధించి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలు, అసత్య ప్రచారాలను ఏ విధంగా అడ్డుకోవాలి అనే అంశం ఏదైతే ఉందో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవాళ అయితే చర్చిస్తారు. చర్చించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. శ్రీదేవి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.